అన్ని శాఖల అధికారుల సమన్వయం మరవలేనిది పాపన్నపేట ఎంపీపీ అధ్యక్షురాలు చందన ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రోజు ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన వీడ్కోలు సమావేశాన్ని పాపన్నపేట గ్రామీణ ఉపాధి హామీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిషత్ ఎంపీటీసీల పదవీ కాలం ముగిసినప్పటికీ అధికారుల పాత్ర ఎప్పటికీ ఉంటుందని అన్నారు. 5 సంవత్సరాల కాలంలో అటు ప్రతిపక్షాన్ని విజయవంతంగా నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమని అన్నారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యను తీర్చడంలో మచ్చలేని నాయకురాలుగా పేరు తెచ్చుకున్న ఘనత మాకుందని హితవు పలికారు. సీనియర్ నాయకులు మరియు ఏ సమస్యనైనా మీరు నా గురించి ఎట్లా చెప్తా ఉన్నారు, ఏ సమస్య వచ్చినా రెస్పాండ్ అయ్యి నేను ఈ మధ్య గతంలో తను ఎంబడి తక్కువ పనిచేసిన ప్రభాకరణ గారు ఈ మధ్య తను ఎంబడి పనిచేస్తూ ఉన్నాను. నాలాంటి మనస్తత్వమే కార్యకర్తకు సమస్య వస్తే వాళ్ళు ఎంబడి నిలబడాలనే వ్యక్తిత్వం ఈ వేదిక మీద నుంచి తన మాజీ సర్పంచ్ కూడా మేము ఏదైతే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామో ప్రతిపక్ష పాత్ర పోషించి మాకు సలహాలు సూచనలు చేసిన తనకు, అదేవిధంగా మొన్న పదవీ కాలం జనవరిలో పదవీ కాలం పూర్తి చేసుకున్న సర్పంచులకు మరి 36 మంది సర్పంచులు ఎప్పుడు కూడా వాళ్ళు అన్నదమ్ములాగా ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా కలుపుకొని పోయి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడంలో ముందున్నాం. మొన్న వాళ్ళు జనవరిలో అయినప్పుడు అప్పుడప్పుడే డిసెంబర్లో ఎలక్షన్లు కావడం, మరి వాడివేడిగా మనసులు ఉండడం, వాళ్ళను కలుసుకొని పోలేకపోయిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా వాళ్ళు కొంతమంది ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి సభాముఖంగా వాళ్ళందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన మాజీ సర్పంచులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా డిసిసి అధికార ప్రతినిధి శ్రీకాంతన్న గారికి మరియు ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీలకు మరియు సొసైటీ చైర్మన్లు మా పెద్దలు రమేష్ అన్న గారికి మరియు మా తండ్రి గారు కూడా ఉన్నారు, నాన్నగారు మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కూడా మీరు ఏదైతే చెప్పారో నాకు వారసత్వంగా మా తండ్రి గారు, మా మామగారు మోహన్ రెడ్డి గారు, బాపిరెడ్డి గారు వాళ్ళ రాజకీయాలలో ఉండి వాళ్ళని చూసుకుంటూ నేను నేర్చుకొని ఈరోజు మీ ముందు నిలబడే అవకాశం వచ్చింది. కాబట్టి పెద్దలిద్దరికి కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పాపన్నపేట సొసైటీ చైర్మన్ మన గురిశెట్టి మల్లేశం గారికి, అదేవిధంగా పెద్దలు వెంకటేశ్వరి అన్న గారికి మరియు అంకుల్ మల్లప్ప అంకుల్ గారికి చిన్నప్పుడు రాజకీయాలలో మేము మొదలు స్టెప్ ఎక్కుతున్నప్పుడు తనతో కలిసి పనిచేసే అవకాశం మాకు దొరికింది. అదేవిధంగా మా చిచ్చా డైనమిక్ లీడర్, మండలంలో తన పేరు చెప్తే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం జీవన్ రెడ్డి చిచ్చ గారికి, అదేవిధంగా పెద్దలు రాలేరు సోమనంకుల్ గారికి, అదేవిధంగా కాశీ నరసింహులు ఏర్పాల దేవస్థాన చైర్మన్ గారికి, మాజీ దేవస్థాన చైర్మన్ నరసింహంకుల్ గారికి, తనతోడు కూడా నేను రాజకీయాలలో మొదటగా కలిసి పనిచేయడం జరిగింది. తను మంచిగా అల్లుల లెక్కలు నన్ను చూసుకునేవారు. మామకి ఇట్లా చేద్దామని చెప్పి నేను కూడా తనతో షేర్ చేసుకునేవాడిని. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన